ముందు 2 ఎస్కార్ట్ వాహనాలు, దగ్గర ఓ తల్వార్. ఎక్కడేం జరుగుతుందో వెనువెంటనే సమాచారం. గొట్టెలు, అటవీ ప్రాంతాలు, చిన్న రోడ్ల గుండా ప్రయాణం. ఇవి గంజాయిని రాష్ట్రాలు దాటించేందుకు సరఫరాదారులు వేస్తున్న ఎత్తుగడలు. 4 కోట్ల రూపాయలకు పైగా విలువైన 847 కిలోల హై గ్రేడ్ గంజాయిని హైదరాబాద్ శివార్లలో ఈగల విభాగం పోలీసులు పట్టుకున్నారు. 2 అరెస్టు చేసిన పోలీసులు ప్రధాన నిందితుల కోసం వేట మొదలుపెట్టారు. హైదరాబాద్ శివారు శంషాబాద్లోని తొండపల్లి వద్ద ఈగల్ విభాగం, ఖమ్మం, సైబరాబాద్ ఆర్ఎన్సీసీ బృందాలకు భారీగా గంజాయి పట్టుబడింది. పక్కా సమాచారంతో దాడి చేసి బొలేరోలో తరలిస్తున్న 847 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన సరుకు విలువ 4 కోట్లకి పైగా ఉంటుందని అధికారులు తెలిపారు. ఒడిశాకు చెందిన కిల్లాదన, రాజేందర్ బజింగ్ అనే ఇద్దరిని అరెస్టు చేసిన పోలీసులు వారి నుంచి ఓ తల్వార్ స్వాధీనం చేసుకున్నారు. ఒడిశాలోని మల్కన్గిరికి చెందిన రమేష్ సుక్రీ అనే వ్యక్తి ప్రధాన సూత్రధారిగా గంజాయి దందా నడిపిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. దేశవ్యాప్తంగా మత్తు ముఠాలతో సంబంధాలు ఏర్పాటు చేసుకుని సరుకు రవాణా చేస్తున్నట్లు తెలిపారు. ఒడిశాలోని గ్రామీణ ప్రాంతాల నుంచి రమేష్ సుక్రీ టన్నుల కొద్దీ గంజాయిని సేకరించి ఎవరికీ అనుమానం రాకుండా, వాసన బయటకి తెలియకుండా అనుచర గణంతో ప్యాకింగ్ చేయించి సరఫరా చేస్తుంటాడు. పది రోజుల క్రితం ఉత్తరప్రదేశ్ కి చెందిన షఫీ అనే డ్రగ్ ఫ్లెడ్లర్ నుంచి గంజాయి కావాలని రమేష్ సుక్రీకి ఆర్డర్ వచ్చింది. షఫీ నుంచి వచ్చిన ఆర్డర్ తో దళారుల నుంచి సేకరించిన 847 కిలోల గంజాయిని రమేష్ సుక్రీ చిన్న ప్యాకెట్లుగా చేశాడు. సరుకంతా బొలేరోలో ఎక్కించాడు. ఖిల్లాదన, రాజేందర్ బజింగ్ అనే ఇద్దరికి భారీగా కమిషన్ ఆశ చూపి సరుకును అప్పగించేందుకు పంపించాడు. వారికి ముందు 2 ఎస్కార్ట్ వాహనాలు పెట్టాడు. వాటి ద్వారా ఎక్కడెక్కడ చెకింగ్ పాయింట్స్ ఉన్నాయి, ఏ ప్రాంతాల్లో పోలీసులు తనిఖీలు చేస్తున్నారనేది ముందే తెలుసుకుని ప్రత్యామ్నాయ మార్గాలు ఎంచుకునేవారు. మల్కన్గిరి నుంచి అటవీ ప్రాంతాలు, గుట్టలు, చిన్న రోడ్లు వంటి మార్గాల్లో ఎవరికీ అనుమానం రాకుండా ప్రయాణిస్తూ పోలీసులకు చిక్కకుండా రాజమండ్రి చేరారు. అక్కడ నుంచి సూర్యాపేట మీదుగా శంషాబాద్ బయలుదేరారు. మార్గ మధ్యంలో పోలీసులు అడ్డగిస్తే వారిపై దాడి చేసేందుకు ఓ తల్వార్ని దగ్గర పెట్టుకున్నారు. ఈ క్రమంలో పక్కా సమాచారం అందుకున్న ఈగల్ విభాగం పోలీసులు శంషాబాద్ లోని తొండపల్లి వద్ద బొలేరోను అడ్డగించి తనిఖీ చేయగా అసలు బండారం బయటపడింది. గంజాయి సరఫరా, రవాణా కట్టడికి ఏపీ, ఒడిశా పోలీసులతో సమన్వయం చేసుకుంటూ ముందుకెళ్తున్నట్లు ఎస్పీ రూపేష్ తెలిపారు. నిందితులిద్దరిపై కేసు నమోదు చేసిన పోలీసులు పరారీలో ఉన్న రమేష్ సుక్రీ, యూపీ ముఠా నాయకుడు షఫీలను పట్టుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు వివరించారు. 2 days బ్యాక్ మాకు ఒక ఇన్ఫర్మేషన్ వచ్చింది, పెద్ద మొత్తంలో గాంజా రవాణా జరుగుతుందని. సో దాని మీద వర్కౌట్ చేసి శంషాబాద్ ఏరియాలో మ్యాక్సీ ట్రక్ ని ఇంటర్సెప్ట్ చేయడం జరిగింది. సో దానిలో చాలా పెద్ద మొత్తంలో దాదాపు 837 కిలోల గాంజా అనేది దొరికింది. వాళ్ళ దగ్గర వెపన్స్ అంటే ఒక తల్వార్ కూడా పెట్టుకొని తిరుగుతున్నారు. వాళ్ళ ఎవరైనా పోలీసులు పట్టుకుంటే బెదిరియడానికి, లేదంటే ఇంకెవరైనా వచ్చినా కూడా యూజ్ చేయడానికి. ఇద్దరిని అదుపులోకి తీసుకోవడం జరిగింది. 847 కేజెస్ కొనడానికి షఫీ అని ఉత్తరప్రదేశ్ లో ఒక రిసీవర్ ఉన్నాడు. ఈజ్ ద మెయిన్ కింగ్ పిన్, యూపీలో డిస్ట్రిబ్యూట్ చేయడానికి. సో తాను ఒరిస్సాలో రమేష్ సుక్రీ అండ్ జగదీష్ కుల్దీప్ వీళ్ళిద్దరూ ఒరిస్సాలో ఈ ప్రొక్యూర్ చేస్తారు. రమేష్ సిక్రీ అండ్ జగదీష్ కుల్దీప్ వీళ్ళిద్దరు కూడా మిగతా ఇద్దరిని ఇప్పుడు కిల్లాదన అండ్ రాజేందర్ బాజీని పెట్టి ఒక 847 కేజెస్ పూల్ చేయడం జరిగింది వేరే ప్లేసెస్ నుండి. సో వాటి నుండి ఎస్కార్ట్ చేసుకుంటూ బెంగళూరు హైవే దగ్గర ఈ షఫీ వచ్చి రిసీవ్ చేసుకుంటారన్న ఇన్ఫర్మేషన్ ఉండేది. బట్ అతను రిసీవ్ చేసుకునే ముందే మేము ఇంటర్సెప్ట్ చేసి పట్టుకోవడం జరిగింది. ప్లీజ్ రిపోర్ట్ ఎనీ కైండ్ ఆఫ్ డ్రగ్ కన్సంప్షన్, పెడ్లింగ్ ఆర్ సప్లయింగ్. థ్యాంక్ యూ సో మచ్. రాష్ట్రంలో మాదక ద్రవ్యాల వినియోగం, విక్రయం, సరఫరాకు తావులేదని, డ్రగ్ ఫ్రీ తెలంగాణ కోసం ప్రజలంతా సహకరించాలని పోలీసులు కోరుతున్నారు. ఎక్కడైనా మత్తు పదార్థాల ఆనవాళ్లు కనిపిస్తే 1908కి ఫిర్యాదు చేయాలని పోలీసులు విజ్ఞప్తి చేశారు.